అమరావతిలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాకు పోలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఇక మొత్తం 126 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తొలి జాబితా విడుదల తర్వాత బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిటాల సునీత గారు కూడా వారి అబ్బాయి శ్రీరాముని అక్కడ ప్రిఫర్ చేశారు. పరిటాల సునీత గారు శ్రీరాముని అది కూడా అక్కడ ప్రియారిటీ ఇచ్చాం. ఈ విధంగా వేరియస్ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇప్పటికి మీరు చూస్తే 12 రోజులు 25 పార్లమెంట్ సీట్లలో ఇక్కడ నేను సమావేశాలు పెట్టుకున్నాను. ఆ సమావేశాల్లో వారు చెప్పిన అభిప్రాయాలను కూడా తెల్లవారితో 3 వరకు 4 వరకు కూడా విన్నాం. అది అయిన తర్వాత మేము కొన్ని టీములు పెట్టి సీనియర్ లీడర్స్ ఇక్కడ పార్టీ ఆఫీస్లో అందరితో కూడా మాట్లాడాం. వారిచ్చిన సమాచారం కూడా తీసుకున్నాం. మేము సేకరించిన సమాచారాన్ని కూడా అధ్యయనం చేశాం. ఈ రెండు కూడా కోరిలేట్ చేసి ఎక్కడెక్కడ అభ్యర్థుల ఎంపిక సక్రమంగా చేయాలనో గెలిపించుకోవడానికి దోహదం చేయాలనో అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ప్రభుత్వం చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇదొక చరిత్ర. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం కానీ, ఎన్టీఆర్ భరోసా కింద 10 రెట్లు భరోసా ఇవ్వడం కానీ, పెన్షన్ పెంచడం కానీ, ఇంకొక పక్క రైతులకి 24,500 కోట్ల రూపాయల 5 సంవత్సరాల రుణమాఫీ చేయడం, అన్నదాత సుఖీభావ్ కింద 2 హెక్టార్లు ఉండే రైతులకి అదనంగా 9,000 రూపాయలు ఇవ్వడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది కాకుండా అందరి రైతులకు 10,000 రూపాయలు ఇవ్వడం, పసుపు కుంకుమ కింద 2 విడతలుగా 10,000 రూపాయలు ఇవ్వడం, ఇంకొక పక్కన వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, చంద్రన్న బీమా కింద పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కల్పించడం. ఈరోజు మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం, పెళ్లి కానుక ఇవ్వడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ పెట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టాం. అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తే సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, అదే మరి మరుగుదొడ్లు కానీ, ఇండ్లు కట్టే కార్యక్రమం 12 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి కంప్లీట్ చేయడం కానీ, మొత్తం 29 లక్షల ఇండ్లు కట్టాలని కార్యక్రమం పెట్టుకుంటే 12 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. అదే సమయంలో విలేజెస్లో కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ 5 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచకుండా, అదే మరి ఆర్టీసీ రేట్లు కూడా ఏదో ఒకసారి ఏదో పెంచారు తప్ప అది కూడా పెంచకుండా సమర్థత పెంచాం. పేద ప్రజలపైన భారం పడకుండా చేశాం. ఒక సుపరిపాలనకు నాంది పలికాం. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. విభజన చట్టంలో ఉండే సమస్యలు మనం వెంటాడుతున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించకపోయినా, న్యాయమైన సమస్యల పరిష్కారం చేయకుండా అడ్డంకులు